శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఈ చూపించి ఏంటా అనుకుంటున్నారా? నేను తయారు చేసినవి అండి. మరి నాకు తెలుసు, పూర్వం నుంచి చూసిన దాన్ని. ఏంటా అనుకుంటున్నారా? నేనే చేశాను. ఇవి తాటాకు ఇసుకర్లండి. తాటాకుతో అల్లేనా, చక్కగా చుట్టూ క్లాత్ వేసానా, మరి అలానే కుట్టేనా, మరి దానికి మరి స్ట్రాంగ్గా మనం పట్టుకుని ఇసురుకుని ఇసుకర కదా, మరి బద్ద కూడా వేసానండి. ఇది ఎదురుగడ బద్ద అనమాట. వేసానా మరి ఈ చేసి 4 సంవత్సరాలు అయిందండి. ఈ ఇసుకర్రలు కూడా వీడియో కోసం చేసినవే. ఇవేంటి అనుకుంటున్నారా? ఇవి కాగితం బుట్టలండి. కాగితంతో చేసిన బుట్టలు. అంటే ఇప్పుడు కాగితం తీసి ఇలా చేసేస్తే అలా అవి బుట్టలు కాదు సుమండి. ఇది చాలా పని. ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని చేసుకోమని కాదు, పూర్వం ఇంత కష్టపడి ఇలాంటివి చేసుకుని ఇవి వాడుకునేవారా అని మీకు అర్థం అవ్వాలని నేను చెబుతున్నాను. అయితే ఈ కాగితం బుట్టలో ఎలా వేస్తారంటే, చక్కగా కాగితాలు మరి పూర్వం అయితే పొట్లం కట్టించేవారండి. కొట్టి దగ్గర కాగితంతో పొట్లాలే కట్టేవారు. ఇప్పుడులా కవర్లు కాదు. అవన్నీ కాగితాలు ఏం చేసేవారు, ఒక సంచిలో పెట్టుకుని దాచుకుని వేసం కాలంలో ఇలాంటి కాగితం బుట్టలు వేసుకునేవారు. మెంతి బుట్ట అని, మరేమో మందారాకుల బుట్ట అని వేసుకునేవారు అన్నమాట. ఎలాగంటే పెద్ద పెద్ద డీసాల్లోని నానబెట్టేసేవారు. చిన్న చిన్న ముక్కలుగా సింపేసి కాగితాలు నానబెట్టేవారు. అప్పుడే మెంతులు నానబెట్టేవారు. మెంతి బుట్ట వేయాలి అంటే 3 రోజులు నానిన తర్వాత మెంతి పిండి మెత్తగా రుబ్బేసేవారు. రుబ్బు రోడ్లు లేనండి అప్పుడు. ఇక మరి గ్రైండర్లు లేవు. రుబ్బేవారా ఈ కాగితాలు చక్కగా పిండేసి రోడ్లో కుమ్మేవారు. అది ఒక ఎరువులాగా వచ్చిన తర్వాత ఈ రుబ్బిన మెంతి పిండి అందులో కలిపి మళ్ళా రుబ్బేవారండి. అలా రుబ్బితే ఒక మైనం ముద్దలాగా చక్కగా మనకి చపాతీ పిండి కలుపుతాం కదా ముద్ద, అలాగా వచ్చేది. వస్తే అప్పుడు ఏ ఆకారం కావాలా, ఇలాగ బేషన్లాగా కావాలా, గిన్నెలాగా కావాలా, బుట్టలాగా కావాలా అని చెప్పి అలాంటివి తీసుకుని దాని మీద తడికిలా తీసి చక్కగా అద్ది ఎండబెట్టి వారం 10 రోజులకు బుట్ట తయారయ్యేది. చాలా కష్టం ఉంటుందండి. మరి ఆ బుట్ట ఉందనుకోండి, ఇది దీంట్లో ఉల్లిపాయలని, బంగాళాదుంపలని, ఏమన్నా చిలకడ దుంపలని వేసుకునేవారు ఇలాంటి బుట్టల్లో. ఇలాంటిది ఉందనుకోండి, బియ్యం పోసుకుని మరి అప్పుడైతే ఒడ్లు బెడ్లో ఉండి ఏరుకునేవారు. మరి అలానే ఎండలో ఏమన్నా పెట్టుకోవాలన్నా వేసుకుని పెట్టుకునేవారు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, పప్పులు ఉప్పులు అది వేసుకునేవారు. పచ్చిమిరపకాయలు అలాంటివి అది వేసుకునేవారు. బాగా తడి మాత్రం వేయరు, ఎందుకంటే కాగితం బుట్టలు కదా, నానిపోయి ఇడిపోతాయని వేసేవారు కాదు. కానీ సంవత్సరాల తరబడి వాడుకునేవారు. మళ్ళీ ఏదన్నా తడి తగిలినా, వర్షం వచ్చినప్పుడు తడిసిపోని అనుకోకుండా తాటాకి ఇల్లండి. వర్షాలు కురిసినప్పుడు తడిసిపోయి అనమాట. అలాంటప్పుడు చూసుకోకుండా తడిసిపోతే, నానిపోతే అది ఎండొచ్చినప్పుడు ఎండబెట్టి దాసి మళ్ళీ కాగితం బుట్టలు వేసినప్పుడు అందులో కలిపేసి వేసేవారు. పాడు చేసేవారు కాదు. ఎంతో ఉబ్బుడుగా చేసేవారు చూసారా. మరి అప్పుడైతే తాటాకు బుట్టలో ఎదురుగడ బుట్టలు వచ్చేయండి తట్లని, అవి మరేమో చాట్లో ఇలాంటివి వాడుకోవటానికి. ఇప్పుడులాగా రకరకాల వస్తువులు లేవండి. ఇలాంటి వాటితోటే వాడుకునేవారు. వండుకోవటానికి మట్టి కుండ, మట్టి దాకా ఉండేది. అంతేగాని టీలీ కూడా చాలా తక్కువ అండి. నాకు తెలుసుంటుండగా మా పెద్దన్నయ్య, మా అమ్మగారు 4 కేజీలు నెయ్యి ఇచ్చారు. అమలాపురం పట్టుకెళ్ళి అమ్మేసి నెయ్యి కంచం కొనుక్కోమని. అప్పుడు ఆ నెయ్యి అమ్మినా ఇంకా డబ్బులు వేస్తేనే కానీ టీలు కంచం రాలేదండి. కంచం అంటే భోజనం తినే ప్లేటు కొనుక్కున్నాడు మా అన్నయ్య. పెద్ద అన్నయ్య కంచం అనేవాళ్ళం. కొనుక్కున్నాడు అన్నమాట. అప్పటికి ఎలాంటివి ఉండి అనుకుంటారేమో, గాజు లాంటివి, పింగాణి లాంటివి ఉండే. ఇప్పుడు కుక్కలకు అన్నం పెడతారు చూసారా, బ్లాక్ బార్డర్ ఉంటుంది, అలాంటి కంచాలు ఉండి. మరి ఎంతమంది మంది ఉండేవారో పిల్లలు. మరి మా ఇంట్లోనే అన్నమండుగురు ఉండేవాళ్ళం అండి. అలాంటప్పుడు 10 మంది 15 మంది పిల్లలు ఉండేవారు కదా. మరి అలా వాడుకునేవారు. కానీ ఉన్నవారు లేనివారు ఒకలాగే ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇవి ఉన్నాయి, మనకు లేదు కాబట్టి ఇవి లేవు అనేలా ఉండేవారు కాదండి. ఎవరైనా ఒకేలాగా జీవించేవారు. పండగ వచ్చిందనుకోండి, అందరికీ పండగ, కానీ ఉన్నవారికి గొప్ప పండగ, లేనివారికి మన నార్మల్ పండగలాగా ఉండేది కాదు. అందరూ పిండి వంటలు చేసుకునేవారు, అందరూ పండగకే బట్టలు కొనుక్కునేవారు, అందరూ సంతోషంగా చేసుకునేవారు. ఇప్పుడు ఎదటివారి ఇంట్లో పెళ్ళయిందనుకోండి, మనం ఇంట్లో పట్టు చీర ఫస్ట్ కొనుక్కోవాలి పెళ్ళి కూతురు కన్నా ముందు. అలాంటి రోజులు ఇప్పుడు వచ్చేసినాయి. అప్పుడు అలా కాదండి. అలాగా చక్కటి జీవితాలు జీవించేవారు అన్నమాట. ఈ కాగితం బుట్టలో ఇలాగా వేసుకునేవారు. ఇలా వేసుకుని చక్కగా మరి వాడుకునేవారు. అంటే ఇంత కష్టం ఉందా అని ఇప్పుడు మిమ్మల్ని ఎవరినో నేను వేసుకోమని చెప్పట్లేదు చూడండి. ఎందుకంటారా,
పూర్వం ఇంత కష్టపడేవారని మనకు అర్థమవుతుంది అని. ఇవి అయితే నేనే చేశానండి. ఈ కాగితం బుట్టలు వేసి 10 సంవత్సరాలు అయిందండి. ఈ చిన్న బుట్టలు వేసేమో 4 సంవత్సరాలు దాటేసింది. ఎందుకంటే నేను అచ్చమండ బురుసులు ఛానల్ పెట్టి కూడా 4 సంవత్సరాలు పూర్తి అయింది అనుకుంటానండి. అప్పుడు ఈ వీడియో కోసం ఈ కాగితం బుట్టలు వేయటం చూపించాలని చిన్న బుట్టలు వేసానమాట. ఇంకా ఉంటాయండి. మా పిల్లలిద్దరికని వేసాను. చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళే. కాకపోతే ఆట వస్తువులు అంటే ఇప్పటికి ఇష్టమే కాబట్టి వాటిని కొంటా ఉంటాను అనుకోండి. అయితే బుట్టలు మారి పెద్ద పాప ఎవరో పట్టుకెళ్ళిపోయారు అనుకుంటాను. చిన్న పాప ఇవైతే చిన్న పాపే అండి. కాకపోతే ఇంకా ఉండాలి ఎక్కడ ఉన్నాయో. ఇది మందారాకులతో వేసిన బుట్టలు అన్నమాట. పిల్లలు ఆడుకుంటారని సరదాగా వేసినాయి అన్నమాట. ఇవి చూసారా ఎంత తెలసరగా ఉందో. అలా ఒక ఆకారం మీద వేసిన తర్వాత కొంచెం పచ్చిగా ఉండగా మళ్ళీ తీసి బాగా ఎండిన తర్వాత మళ్ళీ కాగితాలు నానబెట్టి మళ్ళీ పిండి రుబ్బి ఇలాగ అంచు కడతారన్నమాట. ఇలాగే ఇంతలాగా అంచు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? మళ్ళీ కడితే వచ్చింది. మరి ఇదిగో ఇది అంచు కట్టలేదు, వేసినట్టు ఎలా ఉంది? అలాగే ఉంటుంది అనమాట. అన్నింటికి కూడా అంచు అలా కట్టిన వల్ల అలా అందంగా ఉంది. తేలిగ్గానే ఉంటాయి కానీ వాడుకోవడానికి చాలా బాగుంటాయి. కానీ అలాగా దాసానండి భద్రంగా. అప్పుడు నేను ఒక డజన్ బుట్టల వరకు వేసేసానండి. ఎక్కువ శ్రమ పడిపోయి మా చిన్నపాప 10th క్లాస్ అయిపోయిన తర్వాత బుక్స్ ఉన్నాయని చెప్పేసి అవి దాసింది చానాళ్ళ వరకు అనమాట. తనకి ఇంటర్ అవ్వలేదు. ఇంకా ఆ పుస్తకాలన్నీ ఒక పెట్టిలో దాచుకుంది. అవి ఎన్ని ఏం చేసుకుంటావమ్మా అంటే తను కొన్ని ఉంచుకుని కనవయిస్తే అవన్నీ చింపేసి ఒక డజన్ బుట్టల వరకు వేసేసి అందరికీ ఆళ్ళకి ఇచ్చేయక ఈ 3 అలా దాసి ఉంచానన్నమాట అండి. అంటే కష్టంలో ఫలితం ఉంటుంది అనేదానికి ఉదాహరణ అండి. మరి దీనికన్నా ఈ చేసినప్పుడు బంగారం కూడా కొనుక్కుని ఉండొచ్చు. ఆ బంగారం లేదే మరి ఇప్పుడు ఉండకపోవచ్చు. ఇది అలా ఉండిపోయింది కదండి. కొన్ని అలా ఉండిపోతాయి గుర్తుకి. ఇందులో డబ్బు విలువ చూడకూడదు, కష్టం విలువ మాత్రం చూడాలని నేను అంటాను. ఆడవారు అప్పుడు ఇప్పుడు కష్టజీవులే. ఇప్పుడు చేసుకుంటాం, చేద్దాం. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఉద్యోగమే చేయాలంటే, ఉద్యోగం చేసి ఇల్లు చేయాలంటే ఆడవాళ్ళకి అదనపు భారం పడి 2 బొరుగులు మొయ్యవలసిన పని అవుతుందండి. అదే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, నువ్వు ఇంట్లో ఏం చేస్తావు? పొద్దున్న వెళ్ళిపోతే సందల వరకు కూర్చుంటుమే కదా, అది కదా ఇది కదా అని మాట్లాడతారు. వెళ్ళి వెనకాల చేసుకునే పని బోల్డ్ ఉంటుంది. రోజు ఎప్పుడూ ఒక క్షణం కూడా రెస్ట్ ఉండదు. నువ్వు చేయకపోతే అవ్వదా అనో అలా అని నిందించి మాట్లాడతారు మగవారు. చాలా తప్పండి. ఆడవారు మగాళ్ళ కన్నా 10 రెట్లు ఎక్కువే చేస్తారు. వెళ్తాడు, సంపాదించుకొస్తాడు, అక్కడ కష్టపడింది అవుతుందని నేను అనను. కానీ అదే కష్టం ఆడదాన్ని కూడా గుర్తించాలండి. ఆడదానికి ఏం కావాలో అడిగి చెయ్యకపోయినా అడిగితే అన్నా చెయ్యాలండి. నీకేం కావాలని అడిగి చెయ్యకపోయినా పర్వాలేదు. నాకు ఇది కావాలండి, ఈ ట్యాబ్లెటో, ఈ చీరో, ఆ జాకెట్టో అడిగినప్పుడైనా చెయ్యాలి. ఇంకెందుకు ఇది బ్రతుకుతున్నాము అంటే ఒక బంధానికి విలువ ఉండాలి, ఒక జీవితానికి విలువ ఉండాలి, ఒక కట్టుబాటుకి కూడా విలువ ఉండాలి. అప్పుడే మనం ఎలాగుంటామో తర్వాత మన వెనకాల ఉండే పిల్లలు అలా ఉంటారని అనుకుంటాం. కానీ తెలుగు తక్కువగా చేసుకుని బ్రతకూడదండి. ఆడది భర్తని నమ్మకూడదు, పిల్లల్ని నమ్మకూడదు. అలా నమ్మేమంటే చాలా శూన్యం కనపడుతుంది, చాలా బాధపడవలసి వస్తుంది. అప్పుడు నేనున్నాను అని అనరు. మన చేతిలో వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళదైపోయింది. ఆ సరుకున్న వాళ్ళు అయిపోయారు, మనం లేని వాళ్ళు అయిపోయాం. మనకు అవసరం వచ్చినప్పుడు ఉండదండి. రూపాయి పెట్టాలంటే రూపాయి పెట్టాలి, రూపాయికి 10 రూపాయలు పెట్టాలని చేసేయమంటే అగాధంలో పడిపోనట్టే. చాలా ఇబ్బందులు పడిపోతాం. దారి అనేది లేకుండా అయిపోతుంది. ఇలా ఎవ్వరూ చేసుకోకూడదు. ఏ తల్లిదండ్రులైనా సరే, ఎంత ఉన్నా సరే వారి కోసం వారు చూసుకుని వారి చుట్టూ ఉండేటట్టు చూసుకోవాలి తప్ప ఉన్నది అంతా చేసేసి మీరేంటి అని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేటట్టు చేసుకోకూడదు. ఏ తల్లిదండ్రులు తెలుగు తక్కువగా చేసుకుని అయిన వారిని కాని వారిని నమ్మేసి ఈరోజు బాధపడుతూ ఉన్నానండి నేను కూడా. అదే ఉదాహరణ మీకు నేను చెప్పేది. ఇందుకే నేను చెబుతున్నాను, ఎవరిని నమ్మొద్దు. అయిన వాళ్ళని వద్దు, కాని వాళ్ళని వద్దు. కట్టుకున్న భర్తను కూడా మనల్ని చూస్తారని ఏమీ నమ్మొద్దు. నమ్మేము అనుకోండి మనకి బొమ్మే కనపడుతుంది, ఏమీ ఉండదు. ఎందుకంటే మన కోసం మనం చూసుకోవాలి. వాళ్ళకి ఏదన్నా వచ్చిందనుకోండి, మగాళ్ళకి తల్లడెళ్ళిపోతాం. ఇది ఎప్పుడు తగ్గుతుందా, ఇలా ఉన్నది కదా అని. అదే ఆడదానికి ఏమన్నా వచ్చిందనుకోండి, కొంచెం కూడా పట్టించుకున్న దాఖరాలు ఉండవు. ఎప్పుడు తెలుస్తుందంటే ఇంతవరకు నాకు ఈయన ఉన్నారు చాలు అనుకుంటాం పెద్దోళ్ళు, మాలాంటి వాళ్ళు. ఏదన్నా వచ్చేటప్పటికి వాళ్ళ నిజం రూపం కనపడుతుంది.
అయితే ఏ మంచాన పడినా ఇతను చూడడు అని నమ్మకం కలుగుతుందండి, అర్థమైపోతుంది. కానీ అప్పటికి ఏముండదండి, వాళ్ళ కాదని బతికే ఆదరణ ఏముండదు, అంతా శూన్యం. కానీ అలా చేసుకోకూడదు. ఎవరన్నా సరే, ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలని నేను చెబుతున్నానండి. చూసారా, నా కాగితం బుట్టలో నా ఇసునకర్రలో నచ్చినాయా? మరి పెద్దదాన్నే, కష్టంలో ఫలితం ఉంటుంది అంటారు. నాకు కష్టం ఇది అని మీకు చెప్పాలని ఈ వీడియో చేశాను. ఈ బుట్టలో మిమ్మల్ని చేసుకోమని మాత్రం కాదు సుమండి, ఇది సోదనుకునేరు ఏమనుకునేరు చెప్పాలనుకున్నాను. నచ్చిన వారు వినండి, నచ్చని వారు మానేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.